అందరికీ నమస్తే. తెలుగు తమ్ములు చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఈ విషయంలో ఉంది. ఎందుకు నేను వీడియో స్టార్టింగ్లోనే ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఏదైతే మీరందరూ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుకున్నారు. సో ఈ విషయం తప్పు లేదు. ఎందుకంటే ఒక అభిమానులుగా లేదా నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి సొంత టీం నుంచి కానీ లేదా టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి కానీ శ్రేణుల నుంచి కానీ ఇలాంటి అంశాన్ని ఖచ్చితంగా కోరుకోవచ్చు. ఎందుకంటే మన లీడర్ ఒక మంచి స్థాయిలో ఉండాలి, సో ఆయన క్యాపబుల్ ఒక మంచి పదవి ఇచ్చి గౌరవించండి అని చెప్పి మీరు అడగడంలో తప్పులేదు. కానీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే పదవి కంటే ఆయనకి ఇంకంతకు మించిన ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. మీరు ఆ విషయాన్ని చాలా నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకు దీన్నంటే ఒకసారి క్లియర్గా ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానో ప్రతి పాయింట్ అవసరమైతే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. అక్కడ ఏవైతే నారా లోకేష్ గారు లేదా టీడీపీ పార్టీకి సంబంధించి జరుగుతున్నాయో వీటన్నిటిలో ప్రాక్టికల్ థింగ్. అసలు నారా లోకేష్ గారి పాత్ర ఏంటి, టీడీపీ పార్టీలో నారా లోకేష్ గారి పాత్ర ఏంటి, ఆయన ప్రమేయం ఏంటి? సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2009 నుంచి తను రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా కనిపించిన పరిస్థితి మనందరికీ తెలిసింది. సో అప్పుడు తను ఏదైతే గ్రౌండ్ టీం ఉందో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకున్నారు. సో అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆంధ్ర తెలంగాణ రెండు డివైడ్ అయినప్పటికీ కూడా నారా లోకేష్ గారు మాత్రం ఆయన పందాన్ని ఆయన కొనసాగించినట్టు మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక సీఎంకి మాజీ సీఎంకి కొడుకుల సో తను అప్పుడున్న పరిస్థితి లేదా అప్పుడున్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, ఎందుకంటే సుమారుగా 295 నియోజకవర్గాలు ఉన్నప్పుడే తన ప్రస్తావన మొదలైంది. ఇప్పుడు 170 నియోజకవర్గాలు. 2014లో జరిగినటువంటి ఎలక్షన్లో తను ఎక్కడి నుంచి పోటీ చేయనప్పటికీ తనకి మంత్రివర్గంలో ఏదైతే ఐటీ మినిస్టర్గా ఒక స్థానం కల్పించారు అప్పటి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. సో అప్పుడు కూడా నారా లోకేష్ గారు తన తెలివితేటల్ని, తన మేధాశక్తిని, తనకున్న ఈ సర్కిల్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక సైడ్ తన్ని తాను బిల్డ్ చేసుకుంటూ మరో సైడు ఏదైతే అప్పటి ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఒక భాగం కింద తను మారారు. అప్పట్లో కూడా తన ఐటీ వాళ్ళ కంపెనీలు తీసుకురావడము, ఐటీ సంబంధించిన కంపెనీలతో ఇన్వెస్టర్లతో మాట్లాడము, ఇలాంటి విషయాలు చాలా జరిగాయి. అప్పట్లో కూడా కంపెనీలు తెచ్చిన వాటిలో తనది కూడా కీలక పాత్ర అని మనం భావించాం. ఎందుకంటే 2014లో రాష్ట్రపడిన తర్వాత మొట్టమొదటిగా మనము ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని స్థాపించుకున్నామో ఆ రోజు మన రాజధాని అమరావతి అని ప్రకటించుకున్న రోజు నుంచి అమరావతిని ఎలా పెంచాలి, ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనే అంశం గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే పార్టీని నడుపుతూ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరికీ సందేశాలు పంపుతూ అలానే వాళ్ళందరితో మమేకమై తనకంటూ ఒక సపరేట్ టీంని కూడా బిల్డ్ చేసుకున్నారు. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్లో కూడా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు యూత్ మాత్రమే. మీరు రామ్మోహన్ నాయుడు గారి గురించి చూడండి, ఎంత యాక్టివ్గా ఉంటారు. టీజీ భరత్ గారి గురించి చూడండి. సో ఎగ్జాంపుల్ ఇలాంటి టీం, ఇలాంటి కోర్ టీం అంటూ నారా లోకేష్ గారికి ఒక టీం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే 2014లో తను ఐటీ మినిస్టర్ అయిన తర్వాత 2019లో తను పోటీ చేసిన మంగళగిరి నుంచి ఓడిపోయారు. సో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2024లో ప్రత్యక్ష రాజకీయాలు మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు, మళ్ళీ మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు మంత్రి అయినప్పుడు తను ఏదైతే పరిపాలన చేయాలో దానికి సంబంధించి ఆ విభాగాలకు సంబంధించి తను ఆలోచిస్తూ పార్టీకి సంబంధించి కూడా ప్రతి ఒక్క క్యాడర్ తోటి బిల్డ్ అయి ఉన్నారు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ 20 ఏళ్లలో తను 2009 నుంచి ఇప్పుడు 2024 జరిగినట్టు ఈ 4 ఎలక్షన్లలో మనం క్లుప్తంగా క్లియర్గా చూసుకుంటే టీడీపీ పార్టీని మెల్లమెల్లంగా నారా లోకేష్ గారి అండర్లోనే ఉందని మనం చెప్పాలి. ఎందుకంటే తను పాదయాత్ర చేసినప్పుడు మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో, తనకంటూ ఉన్న టీం ఏదైతే ఉందో అది చాలా ప్రొటెక్టివ్గా చాలా యాక్టివ్గా పనిచేసింది. సో వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట, తను పాదయాత్ర చేసిన ప్రతి చోట ప్రతి 100 కిలోమీటర్స్కి ఒక శిలాపాలకం ఏర్పాటు చేస్తున్నప్పుడు అలాంటి మీటింగ్లో తను మాట్లాడిన సందర్భంలో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు తన టీం ఎలా పనిచేసింది, ఎంత యాక్టివ్గా పనిచేసింది. నారా లోకేష్ గారు బిల్డ్ చేసుకున్నటువంటి టీము అప్పుడు తనని ప్రజల్లోకి ఎంత స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలిగింది. సో అంటే మీరు నారా లోకేష్ గారిని చిన్న అంచనా వేసుకొని ఏదో ఆ పదవి ఇవ్వాలి. ఇప్పుడు పదవులు అనేవి అలంకారప్రాయంగా బాగుంటాయేమో. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఇస్తే అలంకారప్రాయంగా ఆయన కూడా పదవి ఉంటుందేమో, కానీ దానికి మించి బాధ్యతలు ఆయన దగ్గర ఉన్నాయి. దానికి మించి సింపుల్ థింగ్ మీరు ఆలోచించాల్సిన మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించినటువంటి ఏ నాయకులకైనా ఒక నామినేటెడ్ పదవి కావాలన్నా లేదా వేరే ఏదో చిన్న చెడుగా పనులు చేయించుకోవాలన్నా మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు? డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారితో అయితే అప్రోచ్ అయ్యే పరిస్థితి లేదు కదా. ఖచ్చితంగా అవన్నీ నారా లోకేష్ గారి చుట్టే తిరుగుతాయి. అంటే ఇండైరెక్ట్ గా ఏదైతే టీడీపీ పార్టీ ఉందో పార్టీకి సంబంధించిన అన్ని బరువు బాధ్యతలు తన భుజాల మీద వేసుకునే నడుస్తున్నారు. సో వాటికి మించి ఈ అలంకారప్రాయంగా వచ్చే పదవుల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కానీ అటు పార్టీ సైడ్లు కానీ క్లుప్తంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన టీజీ భరత్ గారు ఊరికనే నారా లోకేష్ గారు సీఎం అవుతారు లేదా సీఎం క్యాండిడేట్ అని చెప్పలేదు. సో దీని వెనక ఎంతో వర్క్ చేసే ఉంటారు. అసలు ఆయన గురించి ఆయన టీం గురించి మీరు చాలా స్ట్రాంగ్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
ఎందుకంటే నారా లోకేష్ గారు ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను పర్సనల్ గా ట్రోల్ చేశారు, తను పర్సనల్ గా తన బాడీ షేమ్ గురించి మాట్లాడారు, తను ఏదైతే నడక విధానం గురించి మాట్లాడారు, ఆ నోళ్ళన్నీ ఈ రోజు మూతపడ్డాయి. ఆ నోళ్ళన్నీ ఏవి కూడా ఈ రోజు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు ఆయన. అంటే మీరు ఆలోచించండి, ఆయన పదవుల గురించో లేదా ఇంకో దాని గురించో ప్రయత్నం చేసే దానికంటే ఎక్కువ ఆయన ఏంటి, ఆయన క్యాపబుల్ ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి. సో పదవుల గురించి మనం మాట్లాడుకోవడం, అవన్నీ ఇవ్వాలి అని అనుకోవడం, ఇవంతా ఓకే, ఫైన్. బట్ ఏంటంటే నారా లోకేష్ గారికి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రస్తుతం ఉన్న ఏదైతే కూటమి గవర్నమెంట్ లో ఇక్కడ కూడా పరిపాలనకు సంబంధించి ఆయనకు కూడా ఇక్కడ కూడా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆయన మంత్రివర్గంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి క్యాడర్ని సంజాయించుకోవాలి. సో తను ఏదైతే పార్టీ నుంచి ఒక ప్రపోజల్ లేదా ఏదైనా వర్క్ చేయాలనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు చూసి చెయ్యాలా వద్దా అనేది మాత్రమే డిసైడ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయాలి అని అంటే తను ప్లాంటేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టేవారు. సో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరెవరి కోసం చేయాలి, ఇది చేస్తే మంచి అంతా చెడంతా జనాలకి ఏం చేయగలం, లేదా పార్టీ కార్యకర్తలకు ఏం చేయగలం, లేదా ఇలాంటి అంశాలన్నీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇవన్నీ నారా లోకేష్ గారు చూసుకుంటే ఫినిషింగ్ టచ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. సో అంత స్థాయి వ్యక్తి గురించి మీరు ఇలా ఏమంటారు అన్వాంటెడ్ థింగ్స్, ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడుకోవడం మేబీ సబబు కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఆయన గురించి క్లుప్తంగా ఆలోచించండి. అతను రాజకీయ ప్రస్తావన ఎలా జరిగింది, అతను రాజకీయాలు చేస్తున్నప్పుడు అతని బాధ్యత ఏంటి, ఏదైతే పరిపాలిస్తున్న పరిస్థితిలో ఇప్పుడు అతని బాధ్యత ఏంటి. టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తేనే ఇవన్నీ చేస్తారని అయితే ఏం లేదు కదా. ఆయన టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి మించి వర్క్ చేస్తున్నారు ఆయన. అది మీరు గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎలాంటి నామినేటెడ్ పోస్ట్ కావాలన్నా, ఎలాంటి అవసరాలున్నా నారా లోకేష్ గారిని అప్రోచ్ అవుతాం. ఎందుకంటే ఆయన టీము ప్రతి మండలంలో కూడా ఆయనకు సంబంధించిన మనుషులు ఉన్నారని మనం భావించాలి. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఎక్కడ ఏది జరగదు అనే అంశం ఎంత క్లియర్గా మాట్లాడతామో, అలానే ఆయనకు తెలియకుండా గవర్నమెంట్ నుంచి ఏ జీవో కూడా రిలీజ్ కాదు. ఒక జీవో రిలీజ్ చేయాలంటే నా ఇండివిజువల్గా నేను కూర్చొని ఈ జీవో రిలీజ్ చేస్తున్నాను శాంక్షన్ అట్లా ఉండదు. ఒక ప్రభుత్వం అనేటప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అందరూ కలుస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, చెయ్యాలా వద్దా, దీని మంచి ఏంటి చెడు ఏంటి ఇలాంటివన్నీ చూస్తారు. సో నారా లోకేష్ గారికి ఇంతకు మించిన బాధ్యతలే ఉన్నాయని మనం భావిస్తాం. మీరు కూడా అదే భావించండి. ఎందుకంటే తెలుగు తమ్ముళ్ళు ఎవరు నిస్సహాయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే డిప్యూటీ సీఎం అనేది అలంకారప్రాయంగా బాగుంటుంది, కానీ అంతకు మించి బాధ్యతలు ఆయనకు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ.